ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి సాధన గురించి తెలుసుకుంటూ ఉన్నాం. బాబాజీ యొక్క ఆజ్ఞ మేరకు భోలే సీతాబని గుహకు వెళ్ళి సాధన మొదలు పెడతాడు. కానీ తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తాడు. తర్వాత సాధన అనేది మందబుద్ధులకి, బద్ధకస్తులకి అన్వయించదు అన్న విషయం తెలుసుకుంటాడు. గురుబోధను జాగ్రత్తగా గుర్తుంచుకుని తన సాధనలో వారు చెప్పినట్టే చేస్తారు. సాధన చేస్తూ ఉన్నప్పుడు సౌకర్యం కోసం కానీ, మన కన్వీనియన్స్ కోసం అంటే మన సౌలభ్యం కోసం కానీ గురువులు చెప్పిన విషయాలని వక్రీకరించకూడదు అనేది తెలుసుకుంటాడు. మన శారీరక అవసరాలు, ఇంద్రియ అనుభవాలు పొందడమే జీవితం యొక్క లక్ష్యం కాదు, దానికి మించి ఆవల ఏదో ఉంది అనేది గ్రహిస్తాడనమాట. కానీ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయాచితంగా ఏదో వస్తుంది. మరి అలాంటివి దైవానుగ్రహం అనుకోవాలా, లేక అవి ఏదన్నా ఒక మాయ అనుకోవాలా, అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయాలా లేదా అనే కన్ఫ్యూజన్ కూడా తనకి ఇంకా ఉంటుందన్నమాట. అప్పుడు బాబాజీ గారు చెప్తారు, అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే అప్పుడు నీ విచక్షణ జ్ఞానానికే వదిలేయాలి. అలా కాకుండా అయ్యో అలా చేశానే అని గతం గురించి తలుచుకుంటూ బాధపడటం వల్ల ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది తప్ప వేరే ఏమీ ఉండదు. మనం తప్పులు చేసినప్పుడు వాటి నుంచి నేర్చుకోవడం, అక్కడి నుంచి ముందుకు కదిలి వెళ్ళాలి. దానిలోనే గిల్టీ ఫీలింగ్తోనో అలా చేశానే అని బాధపడుతూ కూర్చోవటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అనేసి చెప్తారు. ఒకవేళ ఎవరైనా అలా నీకు ఆఫర్ చేసినా, ఇప్పుడు గుహలో తనకి ఫుడ్ ఆఫర్ చేస్తారు ఎవరో దైవశక్తులు. అలా చేసినప్పుడు కూడా సరే ఒక్కసారి మర్యాద కోసం వాళ్ళ ఆఫర్ చేస్తున్నందుకు, వాళ్ళు ఇస్తున్నందుకు స్వీకరించి, తర్వాత మా గురువుగారి ఆదేశం ఇలా అండి, నాకు ఆహారం కాదు, సంపాదించుకోగలను, సాధించుకోగలిగే శక్తి నాలో ఉంది, కాబట్టి నా సాధన విజయవంతంగా పూర్తవ్వటానికి మీ దీవెనలు అందించండి అని అడగొచ్చు. అంటే వారు అందిస్తున్న హెల్ప్ని తిరస్కరిస్తున్నట్టుగా లేకాలి, ఎలాగా ఎక్కడితో కట్ చేయాలనేది కూడా తెలుసుకోవాలన్నమాట. అది విచక్షణ అనేది దానికి సహకరిస్తుంది. తర్వాత అక్కడ సాధన కంప్లీట్ చేస్తాడు. ఒకసారి తప్పు చేసినా మళ్ళీ మొదలుపెట్టి సాధన కంప్లీట్ చేసిన తర్వాత సన్యాసి అవ్వాలా అనేసి అడుగుతాడనమాట. అంటే సన్యాసం తీసుకుంటే ఈ ప్రేరణలన్నింటికి, ఈ ప్రాపంచిక అందాలకి నేను దూరంగా ఉండగలనా అన్నట్టు, ఏ అడ్డంకులు లేకుండా సాధన చేయగలను కదా అని అడిగినప్పుడు, సన్యాసం అనేది అలాంటి వాటి కోసం కాదు, నువ్వు ఆధ్యాత్మికంగా పెరుగుతూ ఉన్నప్పుడు నీకు నువ్వే నిష్ణాతుడివయ్యి ఒక సాధువులాగా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అవుతావు. నువ్వు అదే పనిగా సన్యాసం తీసుకోకపోయినా ఆ స్థితి వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది రావాలి అంటే గాయత్రి మంత్రాన్ని ఉపాసించాలి అని చెప్పి భోలేని వారణాసికి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక వృత్తాన్ని గీసి, అంటే ఒక పరిధిలోనే తనని ఉండి హోమం చేస్తూ అక్కడే ఒక కుటీరాన్ని నిర్మించుకుని 24 లక్షల గాయత్రి మంత్రం చేయాలి, సాధన చేయాలి, ఏ ప్రలోభాలకి లొంగిపోవద్దు అనేసి గురువుగారు చెప్పి, ఆ సర్కిల్లో నుంచి తను బయటికి రాకూడదు కాబట్టి భోలే ఆయనకు హెల్ప్గా ఆహారం అందించడానికి ఒక పండితుణ్ణి అసిస్టెంట్ లాగా నియమించి బాబాజీ వెళ్ళిపోతారు. అక్కడ కూడా బాగా చేస్తూ ఉంటాడు. కానీ పొగడ్తలకి, ప్రశంసలకి లొంగిపోయినట్టుగా భావించి మళ్ళీ సాధన మొదలు పెడతాడు. సెకండ్ టైం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆత్మ, 90 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆత్మ వచ్చి అతని దగ్గర కూర్చుంటూ ఉండటం, అతన్ని జిలేబీ పాలు అడగటం, అతను తీసుకుని రావటం, దానికే ఇంకా అలాగా అలవాటు పడిపోవటం. అక్కడ కూడా ఒక స్టెప్ తప్పేస్తాడనమాట. అలా చేయకూడదు. చిన్న చిన్న విషయాలే మనలో కొన్ని భావోద్వేగాలకు కారణమవుతాయి. అవి అన్నీ కూడా మన అహం నుంచే పెరుగుతాయి.
మనలో ఉండే స్పృహని నాశనం చేస్తుందన్నమాట అలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ అహం అనే చెట్టుకి కొమ్మలైనటువంటి అనుబంధాలు, విముఖతలు, కోరికలు, కోపం ఇవన్నీ జనించి మన జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తాయి, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. ఇవన్నీ కూడా మన ఆత్మజ్ఞానాన్ని కమ్మేస్తాయి అనేసి గురువుగారు చెప్తారు. ఆ తర్వాత తను ఇంకా ఏ ప్రలోభాలకి ఎక్కడా లొంగిపోకుండా ఆ గాయత్రి సాధనను కూడా పూర్తి చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు భోలేని అధికారపూర్వకంగా సన్యాసిగా ప్రకటించి సదాశివ అనే సన్యాసనామం, అంటే సన్యాసం తీసుకున్న తర్వాత ఒక కొత్త నామాన్ని గురువుగారు ఇస్తారు. ఆ పేరు సదాశివ అనేది ఇస్తారనమాట. కానీ ప్రజలు మాత్రం ఆయనని భోలే అనే పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. ఇక ఈరోజు 4వ అధ్యాయం ఆత్మోన్నతి సాధన గురించి తెలుసుకుందాం. సన్యాసిగా దీక్ష తీసుకునే ముందు భోలే మనసు ఎంతో ఉత్సాహంతో నిండిపోయింది. తన సాధనకు ఇక ఆకాశమే హద్దు. తన మాయావరణాన్ని బాబాజీ తొలగిస్తే తాను మహత్తరమైన జ్ఞానంతో నిరంతరం ఆహ్లాదకరంగా ఉండవచ్చు. ఈ సన్యాస దీక్ష క్రతువులో భాగంగా తన కర్మలన్నింటినీ బాబాజీ హోమగుండంలో ఆహుతి ఇచ్చేస్తారు. తన గత జీవితానికి చరమగీతం పాడతారు. తన అంత్యక్రియలు జరిగే సమయంలో తాను ఎలాంటి భయము, ఆందోళన పడనవసరం లేకుండా తనకు సహాయకారిగా ఉంటారు. ఎలాంటి కోరికలు, బంధనాలు లేని ఒక విశుద్ధ మానవుడిగా తాను ఉద్భవించటానికి అన్ని రకాల దోహదం చేస్తారు. భోలే ఇలా ఊహించుకుంటూ ఉన్నాడు. అనుకున్నట్లుగానే క్రతువు మొదలైంది. ఆచారం ప్రకారం ముందు రోజు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా కేవలం గంగాజలం మాత్రమే తాగి తన శరీరాన్ని, ఇంద్రియ జ్ఞానాన్ని పరిశుద్ధం చేసుకున్నాడు భోలే. ధ్యానంతో తన మనసుని, ప్రాణాయామంతో తన నాడీ వ్యవస్థని పునీతం చేసుకున్నాడు. ఇప్పుడు కర్మకాండలో ప్రధానమైన ఘట్టాలు మొదలయ్యాయి. పూర్వాశ్రమం వదలటానికి గుర్తుగా శిరోముండనం, పరిశుద్ధతకి ప్రతీకగా స్నానం, భవబంధనాల నుండి విముక్తికి ప్రతీకగా కాషాయ వస్త్రం, క్రమశిక్షణకి ప్రతీకగా దండం, కఠోర దీక్షకి ప్రతీకగా చెక్కతో చేసిన పావుకోళ్ళు, పునర్జన్మకి సూచనగా కొత్త పేరు వచ్చాయి. పవిత్ర అగ్నిని ధరించడమే జీవిత పరమావధిగా సూచించే పవిత్ర శిలని తల మీద పెట్టుకోవడంతో ఇవన్నీ మొదలయ్యాయి. క్రతువు రోజు పండితులు మంత్రాలు చదువుతూ ఉండగా బాబాజీ తల మీద జుత్తులోని ఒక పాయను కత్తిరించారు. మిగతా కేశాలను మంగలి ఖండనం చేశాడు. తరువాత భోలే తన పవిత్ర గంగా స్నానాన్ని ముగించాడు. అఘోరీ బాబా అందమైన పట్టు కాషాయ వస్త్రాన్ని అందించారు. గంగోత్రి నుంచి వచ్చిన భోలే గురుభ్రాత స్వామి శివానంద భోలేకు దండం బహూకరించారు. గుడారి బాబా పుష్పలోయ నుండి వచ్చి భోలేకి పావుకోళ్ళు బహూకరించారు. బాబాజీ భోలేకి మంత్రాన్ని ఉపదేశిస్తూ కొత్త నామమైన సదాశివ అనే పేరును ఉచ్చరించారు. ఋషికేశ్ నుంచి వచ్చిన నిర్వాణజీ అనే గంభీరమైన స్వామి భోలే తల చుట్టూ పూలదండను కట్టగా బాబాజీ పవిత్ర శాలిగ్రామాన్ని, అంటే దేవుడి ప్రతీకగా సూచించే గుండ్రని శిల, దీన్ని పవిత్ర గంగా నది ప్రవాహం నుండి, గండకీ నది నుండి తెస్తారు. శాలగ్రామాన్ని పూలదండ మధ్య నిలిపారు. సన్యాసి దీక్ష ముగిసేసరికి సాయంత్రం అయ్యింది. సాధువులందరూ ఈ యువ సాధువుకి ఆశీర్వచనాలు ఇచ్చి భోలే బాబా అని పిలిచారు. బాబాజీ తన వంతు క్రియ నిర్వహిస్తూ పవిత్ర గంగాజలంలో తులసి ఆకులు వేసి ఇచ్చారు. తర్వాత భోలేని బ్రహ్మజాగరణ సాధనకి పంపారు. బ్రహ్మజాగరణ అంటే రాత్రంతా మేల్కొని
పరమోన్నత యథార్థాన్ని పరికించడం. కొత్తగా సన్యాసత్వాన్ని స్వీకరించిన వాళ్ళు ఈ అభ్యాసాన్ని మొదటి బ్రహ్మజాగరణని సామాన్యంగా ఒంటరిగా పర్వత శిఖరం మీద కానీ, నది ఒడ్డున కానీ, శ్మశానంలో కానీ గడుపుతారు. అఘోరీ బాబా గుహ బయట సన్యాసం స్వీకరించటం వల్ల భోలే బాబా గంగానది ఒడ్డున తన మొదటి బ్రహ్మజాగరణని గడిపాడు. తన పట్ల అవ్యాజమైన ప్రేమను చూపే సాధువుల ప్రవర్తనలో మర్నాటికల్లా చెప్పుకోతగ్గ మార్పు రావడాన్ని భోలే గమనించారు. సన్యాసం తీసుకోవడంలో భాగంగా కొన్ని రోజుల నుండి ఆహారం తీసుకోవడం లేదు. దాంతో గుహ నుండి బయటకు వచ్చిన మర్నాటి నుండి విపరీతమైన ఆకలిగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బాబాజీ, అఘోరీ బాబా మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళు కళ్ళు మూసుకుని పొద్దెక్కిన దాకా ధ్యానం కొనసాగిస్తున్నారు. ఖాళీ దొరికిన తర్వాత భోలే బాబా భోజనం గురించి అడిగాడు. నువ్విప్పుడు సన్యాసివి, నీ గమ్యాన్ని నువ్వు ఏర్పరచుకో. నీ జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా కొనసాగించు. నీ దినచర్యను, నీలోని తీవ్రమైన కోరికలను ఎలా నిర్వహించుకోవాలో, నీ అవసరాలను ఎలా తీర్చుకోవాలో, ఈ ప్రపంచంతో ఏ మేరకు సంబంధ బాంధవ్యాలలో ఉండాలో, ఇలాంటి విషయాల్లో నీకు నువ్వుగా నిపుణత సాధించు అన్నారు బాబాజీ. నాకు గమ్యాన్ని ప్రసాదించిన సృష్టికర్తలు మీరే. దయచేసి నాకు ఖచ్చితమైన మార్గదర్శకాలను సూచించండి. నేను ఎలాంటి పక్కదారుల్లోనూ పోకుండా అనుసరిస్తాను అన్నారు భోలే బాబా. బాబాజీ, పరివ్రాజకత్వం అనేక రకాలుగా ఉంటుంది. కొంతమంది ఆశ్రమాల్లో నివసిస్తూ ఆశ్రమ నియమాలు పాటిస్తూ వాళ్ళ సాధనని కొనసాగిస్తుంటారు. ఆశ్రమం కోసం పనిచేస్తుంటారు. ఆశ్రమం వాళ్ళ కనీస అవసరాలైన తిండి, బట్ట, నివాసం వాళ్లకు కల్పిస్తుంది. ఆశ్రమానికి ఏమైనా అవసరాలు ఉంటే వాటి కోసం భిక్షాటనలో చెప్తారు. వాళ్ళకి వచ్చినదంతా అది ఆశ్రమానికే చెందుతుంది. మరో రకమైన సర్వసంగ పరిత్యాగులు నిరంతరం ప్రయాణం చేస్తూ ఎవరైనా స్వాగతిస్తే అక్కడ కొంత సమయం ఉంటారు. వీరు ఆశ్రమాల్లో కానీ, ఆలయాల్లో కానీ సమయానుకూలంగా ఎక్కడైనా ఆగుతూ ఉంటారు. కానీ ఆయా ప్రదేశాలపై వాళ్లకు ఎలాంటి బాధ్యత ఉండదు. వాళ్ళకి ఏమిచ్చారో అదే వాళ్ళ భిక్ష. ఖచ్చితమైన నియమాలతో భిక్షాటన చేసే మరో సమూహం ఉంది. వాళ్ళు 3 చోట్ల మాత్రమే ఆగి భిక్ష కోసం చేతులు చాస్తారు, లేదా 8 ముద్దల ఆహారాన్ని అంగీకరిస్తారు. మరికొంతమంది పరిత్యాగులు భిక్షాటన చెయ్యరు. అడగకుండానే వాళ్ళ దగ్గరికి ఏమొస్తుందో అదే తీసుకుంటారు. కొంతమంది భిక్షాపాత్రని వదిలేసి కేవలం తమ దోసిళ్లతోనే భిక్షాటన చేస్తారు. కానీ గుర్తుంచుకో, ఆత్మసాక్షాత్కారమే నీ అసలైన లక్ష్యం, అంతేకాని ప్రత్యేకమైన జీవన విధానం కాదు అని బోధించారు. దయచేసి మరింత ఖచ్చితంగా నేను దేన్ని ఎంచుకోవాలో మీరే సెలవీయండి అని అడిగాడు భోలే బాబా. బాబాజీ ఆదేశపూర్వకంగా ఒక ఇంటి గడప వద్ద ఆగు, వాళ్ళు ఇచ్చిన దానితో తృప్తిపడు, ఇవాళే నీ సాధన ప్రారంభించు అన్నారు. దాంతో భోలే బాబా తన భిక్షాపాత్రను తీసుకుని ఇంకా కొత్తగానే ఉన్న తను పట్టు కాషాయ వస్త్రాలతో బయలుదేరారు. గ్రామంలో ఓ ఇంటి ముందు ఆగి ఆనవాయితీగా నారాయణ హరి అని ఉచ్చరించాడు. అదే సమయంలో ఓ స్త్రీ ఆవు పాలు పితుకుతూ ఉండగా ఆవు హఠాత్తుగా నారాయణ హరి అనే మాటకి తుళ్ళిపడింది. దాంతో ఆ స్త్రీ చేతిలో పాలకుండ జారి కింద పడింది. పనికిమాలిన సన్నాసి, ఇక్కడి నుంచి వెళ్ళు, కొత్త బట్టలే వేసుకున్నావు, దానికి డబ్బుంది కానీ తిండికి లేదా ఏం అడుక్కుంటున్నావు, నీ వల్ల నా బంగారం లాంటి పాలకుండ పాడైంది అని అరిచింది. భోలే ఆమెను బుజ్జగించబోగా, ఇది మా తాత ముత్తాతల నాటి పాలకుండ, దీన్ని మా అత్తగారు నాకిచ్చారు,
దీన్ని కాస్త పగలగొట్టించావు. నా కళ్ళ ముందు నుంచి పో అవతలకి అని అరిచింది. భోలేబాబా వట్టి చేతులతో తిరిగొచ్చాడు. ఆ ఇద్దరు సాధువులు మౌనంగా మిగిలిన రోజంతా గడిపేశారు. సాయంత్రం నేను ఆహారం తీసుకున్నానో లేదో నన్ను ఇవాళ మీరు అడగలేదు అన్నాడు భోలే. నువ్విప్పుడు సన్యాసివి, గుర్తుంచుకో. ఒకే ఇంటి ముందు ఆగుతానని ప్రమాణం చేశావు, దానిమీదే నిలబడు. పరిత్యాగ మార్గం బలహీనులకి, పిరికి హృదయం కలవారికి అక్కరకి రాదు అన్నారు బాబాజీ. మనకి ముందు అధ్యాయంలో ఒకసారి చెప్పారు భోలే, బాబాజీ తనని ఎవరైనా చూడటానికి వస్తే అంటే భక్తులతో తాను ఎంతో ఆదరంగా మాట్లాడేవాడు, అదే శిష్యులతో చాలా కఠినంగా ఉండేవాడు అని. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం కోసం వస్తారు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడి పంపించేస్తారు. కానీ శిష్యుడిని తను మలచాలి, తను ఒక గురువుగా మారేలాగా మలచే బాధ్యత గురువుకుంటుంది. కాబట్టి ఎంతో కఠినంగా వ్యవహరిస్తూ వాళ్లతో సాధన చేయిస్తారన్నమాట. ఇక్కడ భోలే చిన్నప్పటి నుంచి తన దగ్గరే పెరిగాడు, తనని ఒక పిల్లవాడిలా చూసుకున్నాడు, ప్రేమగా అన్ని అవసరాలు గమనించుకున్నాడు. సో ఇప్పుడు సన్యాసం అయిన తర్వాత బాబాజీ అవన్నీ స్టాప్ చేసేశారు. కానీ భోలే ఇంకా వాటికి అలవాటు పడలేదు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు బాబాజీ ఇంకా తన గురించి కేర్ తీసుకుంటారు అనే విధంగా. దాంతో ఒక బలమైన సంకల్పం భోలే మనసులోకి ప్రవేశించింది. ఈ లోకంలో ప్రతివాడు భిక్షకుడే. ఎవరైనా పరమాత్మ కృప లేనిదే ఆలోచించగలడా, శ్వాసించగలడా? ప్రతిరోజు ఎవరో ఇళ్ల ముందుకు ఆగడం ఎందుకు? ఒకే ఇంటి ముందు ఎందుకు ఆగకూడదు? అది ఈ ప్రపంచం మొత్తానికి అన్నీ అందించే దేవతామూర్తి ద్వారం వద్ద ఒకేసారి ఎందుకు ఆగకూడదు? బాబాజీ ఎన్నడూ సులువైన మార్గాన్ని ఎంచుకోరు, సవాలుగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటారు. ఆయన ఆశీర్వాదాలు తనకున్నాయి కదా. ఈ ఆలోచన రాగానే భోలేబాబా వాళ్ళ అనుమతి అడగకుండానే ఒకసారి ప్రణమిల్లి తన దారిని తను ఎంచుకున్నాడు. దాంట్లో భాగంగా పూర్తిగా దేవీమాత మీదే భిక్షకై ఆధారపడి జీవనోపాధిని సాధించాలి అనుకున్నాడు. ఇంకెవ్వరినీ భిక్షం అడగకూడదని తీర్మానించుకుని గంగా తీరానికి వెళ్ళాడు. మొదట్లో ఎవ్వరూ అతన్ని గమనించలేదు. క్రమంగా భక్తులు అతన్ని గమనించటం మొదలుపెట్టినప్పటి నుంచి పూలు, పూలమాలలు తీసుకురావటం మొదలుపెట్టారు. ఆహారం మాత్రం ఎవరూ తెచ్చేవారు కాదు. ఆ రకంగా ఆయన 13 రోజుల పాటు ఏమీ తినలేదు. ఏమైనా తిన్నారా స్వామి అని ఎవ్వరూ అడగలేదు. ఆయన చాలా నీరసించిపోయారు, నడవడం కూడా కష్టమైంది. 1983 సంవత్సరంలో ఒకరోజు రాత్రి హిమాలయ పరమగురువులతో జీవనంలోని స్వామిగా నా తొలి రోజులు అనే అధ్యాయాన్ని నేను తర్జుమా చేస్తూ ఉండగా సుమారు 2 వారాల పాటు ఆహారం లేకుండా తమరెలా ఉండగలిగారు స్వామీజీ? మానసికంగా అది మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపింది అని అడిగాను. స్వామీజీ, నేను గంగాజలాన్ని తాగుతూ ఉండేవాణ్ణి అన్నారు. మొదటి వారం చాలా కష్టంగా గడిచింది. నా ఆలోచనలన్నీ ఆకలితోనే నిండిపోయేవి. ప్రతి క్షణం ఆహారం కోసం ప్రార్థించేవాణ్ణి. అన్ని రకాల కల్పనలు, ఊహలు నా మనసులో మెదులుతూ ఉండేవి. ఎవరో ఒకరు దేవీమాత ప్రేరణ పొంది ఆహారం తీసుకుని వచ్చి తినమని అడుగుతారని అనుకునేవాణ్ణి. సందర్శకులు పూలమాలలతో రావడం చూసి దేవీమాతే మారువేషంలో వస్తోంది అనుకునేవాణ్ణి. నా మెడ చుట్టూ పూలమాల వేయటం ద్వారా ఆమె నన్ను ఆకలి నుంచి విముక్తం చేస్తోందని భ్రమించేవాణ్ణి. సితాబనీ గుహలో పళ్ళెం నిండా ఆహారం వచ్చిన విషయం గుర్తు తెచ్చుకుని అదేవిధంగా ఇక్కడ కూడా ఆహారంతో నిండిన పళ్ళెం ఆకాశ మార్గాన రావడము, లేదా దగ్గరలోని కొండరాళ్లపై ఎక్కడైనా పెట్టి ఉంటుందేమో అనే ఊహల్లో ఉండేవాణ్ణి. ఇక ఆకలేయడం అనే పరిమితి దాటిపోయింది. నా స్పృహ ఉదరం నుంచి శిరస్సుకు చేరుకుంది. దాహార్తి కూడా కోల్పోయాను. సందర్శకులు కేవలం అద్దంలోని ప్రతిబింబాల్లా కనపడుతున్నారు.
నా మెదడు గురువుగారి నామజపంతో నిండిపోయింది. యాదృచ్ఛికంగా దేవీమాత నన్ను తన పాదాల చెంత చేర్చుకుంది. ఆ రకంగా అప్రయత్నంగా లోయ నుంచి పొగమంచు వ్యాపించినట్లు నాకు పరువు ప్రతిష్టలు, కీర్తి, డబ్బు, స్థానం, శక్తి, హోదా లాంటి అన్ని రకాల ఆకలి బాధల నుంచి, సౌఖ్యాల నుంచి, ఆనందం నుంచి స్వేచ్ఛ ప్రసాదించమని నా హృదయాంతరాళం నుంచి ప్రార్థన వెల్లువెత్తింది. గురువుగారు దగ్గరలోనే ఉన్నారని నాకు తెలుసు. కానీ వారు నాలోనూ నా చుట్టూ ఉన్నట్లు నిరంతరం భావించేవాణ్ణి. ఆయనకు నాపై జాలి కన్నా అనంతమైన కరుణ ఉందని నేను చాలాసార్లు అనుకుని ఆనందిస్తుండేవాణ్ణి అన్నారు. 13 రోజుల తరువాత స్వామీజీ హిమాలయ పరమగురువులతో జీవనం అనే పుస్తకంలో రాసినట్లు హఠాత్తుగా ఒక చేయి నీళ్లల్లోంచి బయటకు రావడం చూశాను. కేవలం చేయి మాత్రమే కనిపించింది. ఆ చేతిలో పూర్తిగా ఆహారంతో నిండిన ఓ పాత్ర ఉంది. అది నా వైపే వస్తోంది. అంతలో ఓ స్త్రీ స్వరం, "ఇదిగో, ఇది నీకోసమే" అంది. నేను ఆ పాత్ర తీసుకుని తిన్నాను. నేను ఆహారం తిన్న తరువాత కూడా ఆ పాత్ర ఖాళీ కాలేదు. అది అసలు విషయం అన్నారు. భోలేబాబా ఆ పాత్రను 3 ఏళ్లు ఉంచుకుని వేలాది మంది ఆకలిని తీర్చారు. ఎవ్వరూ దాన్ని ఆహారంతో నింపేవారు కారు. ప్రజలు గ్యాలన్ల కొద్దీ పాలను దాంట్లో పోసేవాళ్ళు. కానీ అది నిండేదే కాదు, ఒక్క చుక్క కూడా ఒలికేది కాదు. ఆయన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకుందామా అని ఎవ్వరూ వచ్చేవారు కారు. కేవలం ఆ అద్భుతమైన పాత్రను చూడటానికే వచ్చేవాళ్ళు. వింత ఏమిటంటే ఆ పాత్ర నుండి వచ్చిన పదార్థాలని తినడం కన్నా దాంట్లో ఎంత పడుతుందో చూడటానికే ప్రజలు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. డబ్బు ఖర్చు పెట్టి పళ్ళు, పాలు, మిఠాయిలు దాని నిండా నింపి దాని సామర్థ్యాన్ని పరీక్షించేవారు. ప్రజలు ఆయన్ని కటోరీ బాబా, కటోరీ అంటే గిన్నె అని అర్థం, కటోరీ బాబా అని పిలిచేవారు. దాంతో ఒకరోజు బాబాజీ ఆ పాత్రను తిరిగి గంగామాతకి ఇచ్చేయమన్నారు. మరో ఆలోచన లేకుండా భోలే దాన్ని గంగానది నీళ్లలో ఉంచగానే అది మాయమైపోయింది. ఇప్పుడు నువ్వు దైవకృపను ప్రత్యక్షంగా అనుభూతి చెందావు. దైవకృపతో నిండి ఉన్న ఈ పాత్ర ఈ రూపంలో కాకపోతే మరో రూపంలో ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. నీకు గుర్తుండకపోవచ్చునేమో కానీ చాలా రోజుల క్రితం నీ చిన్నప్పుడు నీ మధ్యాహ్న భోజనాన్ని నువ్వు ఒక ఆకలిగొన్న సాధువుకు ఇచ్చేశావు. ఆయన నీ దగ్గరికి ఆహారం వచ్చేంత వరకు నువ్వు ఆకలి బాధను అనుభవించవు అని దీవించారు. ఈ ఆకలి బాధ మొత్తం ఈ పరిస్థితి అంతటినీ నేనే సృష్టించాను. మొత్తం ఈ శిక్షణాభ్యాసాల గొలుసులో కేవలం ఆహారం మాత్రమే కాదు, నీకు కావలసినవన్నీ నీకు దక్కేటట్లుగా దీవించబడ్డావు. ఇప్పుడు నువ్వు ప్రజాకర్షణకు లోను కాకుండా ఎలా జీవించాలో నేర్చుకో. స్వాముల కోసం పన్నబడే బాహ్య ఆకర్షణల ఉచ్చుల వలలో పడకు అని వివరించారు. సో ఆయనకి ఆకలి బాధ ఉండదు, ఏదైనా కావాలి అని ఉండదు, ఆయనకన్నీ వస్తాయి. ఇక దేనికి తను లొంగిపోకుండా సాధన చేసుకోవాలంతే. ఈ సిచ్యుయేషన్ అంతా గురూజీ ఆయనని టెస్ట్ చేశారన్నమాట. ఆకలి అయితే అన్ని రోజుల ఆహారం దొరక్కపోతే తన మనస్థితి ఎలా ఉంటుంది, ఎంతకన్నా లొంగిపోతాడా అనే ఆ విషయాన్ని తను పరీక్షించాడు. ఇక నువ్వు సంచారం చేయాలి. సంచారం చేస్తూ ఇతరులతో వ్యవహరించడం ద్వారా నీ అనుభవాన్ని, విజ్ఞానాన్ని హరాయించుకోవాలి. సమదృష్టే ఆధ్యాత్మిక తత్వంలో ప్రాథమిక సూత్రం. సాధువులతో కష్టజీవులు, ధనికులు, పేదవారు, పండితులు, పామరులు, జ్ఞానులు, అజ్ఞానులతో వ్యవహరించేటప్పుడు ఎలాంటి పక్షపాతము లేకుండా నిష్కల్మషమైన మనస్సుతో వ్యవహరిస్తూ ఉండు. సమాజంలోని ఏ సమూహంతో ఉన్నా
వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటానికి వెనుకాడకు. అవసరమైనప్పుడు ఈ కాషాయ వస్త్రాలు వదిలేయటానికి వెనుకాడకు. మానవ సేవ కోసం రాజకీయాలలో పనిచేస్తున్న మహానుభావులతో కాసేపు సమయం గడపడానికి వెనకాడకు అని చెప్పారాయన. ఈ ఉపదేశం తర్వాత ఇద్దరూ విడిపోయారు. బాబాజీ పర్వత శిఖరాల వైపు ప్రయాణం కాగా భోలే బాబా హృషికేశ్కి బయలుదేరారు. వింత ఆహార పాత్ర వల్ల భోలే బాబా కీర్తి ప్రజల్లో ఇంకా తాజాగానే ఉంది. అతను ఆకలికి గురవ్వటం లేదు, కానీ సమస్య మాత్రం అంత తేలిగ్గా పరిష్కారం కావడం లేదు. గంగానదికి 5 మైళ్ళ దూరంలో గడ్డితో కప్పిన కుటీరంలో నివాసం ఏర్పరచుకున్నారు భోలేబాబా. రోజంతా ప్రజలు అతన్ని సందర్శించుకుంటూనే ఉన్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు పళ్ళు, ఫలాలు, తినుబండారాలు, డబ్బులు అన్నీ తెస్తున్నారు. ఆయన చుట్టూ మూగి తిరిగి సాధనను ప్రారంభించమని పదే పదే చెప్తూ ఉంటే ఆయన దుప్పటి ముసుగు వేసుకుని కూర్చుండేవారు. కొన్నిసార్లు ఆయనకు విసుగు పుట్టి వెళ్ళిపోమని కసిరేవారు. కానీ భక్తులు ఆయన కోపాన్ని దీవెనలుగా తీసుకునేవారు. భోలేబాబా తమ జీవితాల్లో అదృష్టాన్ని తీసుకొచ్చే స్వామిగా వారు భావిస్తూ ఉండేవారు. ఆయన గంగామాత దీవెనలతో పుట్టినవారు. ఆయనకి నిజంగా కోపం లేదు, కేవలం కోపం నటిస్తున్నారు అంతే అనేవాళ్ళు. వాళ్ళని వదిలించుకోవటానికి ఆయన ఎప్పుడైనా పరుషంగా మాట్లాడితే, స్వామి, మీ పరుష పదజాలం మాకు పూల వాన లాంటిది, మాకు అవి దీవెనలు అనేవారు. హిమాలయ పరమగురువులతో జీవనం పుస్తకంలో రాయబడిన కొన్ని విషయాల్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సన్యాసుల జీవితం నిత్యం వేదనలతో వెంటాడబడుతుంది. స్వామి అంటే సామాన్య మానవుడి కన్నా ఎంతో ఎత్తులో ఉంటాడు. ఇక భారతదేశంలో అయితే స్వామీజీ అంటే శక్తిగలవాడు, దేన్నైనా నయం చేసేవాడు, బోధకుడు, వైద్యుడు, ఇంకా ఇంకా వీటన్నింటికన్నా ఎంతో గొప్పవాడు. సాధారణ ప్రజలు వేలం వెర్రిగా చూసే పరిస్థితిలోకి స్వామీజీలు నెట్టబడతారు. ప్రజలు ఈ స్వాములలో కొంతమంది ఇప్పుడే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఉంటారని, మరికొంతమంది తమ ప్రయాణంలో కొంత దూరం మాత్రమే ప్రయాణించి ఉంటారని, చాలా కొద్దిమంది మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకుంటారని తెలుసుకోరు, అర్థం చేసుకోరు. ఈ తేడాలను అర్థం చేసుకోకపోవడంతో అంతవరకు ఉన్న అంచనాల వల్ల అటు సన్యాసులు ఇటు ప్రజలు ఇద్దరూ గందరగోళానికి గురి అవుతారు. తామంతట తాముగా ఇలాంటి గందరగోళం నుంచి బయటపడడం అంత తేలిక కాదు. ఎప్పుడైనా నేను ఇంకా సాధన మొదటి దశల్లోనే ఉన్నాను, నా దగ్గర ఏమీ లేదు, దయచేసి వెళ్ళండి అని నిజం చెబితే పెడచెవిన పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో నా మాటలని అడ్డగించి నా దగ్గరికి ఇంకా ఇంకా వస్తుండేవాళ్ళు. దీంతో నాకు ఒక్కొక్కసారి ఈ సన్యాసి దీక్ష పట్ల విసుగొచ్చేది. జ్ఞానాన్ని సంపాదించటానికి రక్షణగా సర్వసంగ పరిత్యాగిలా వేషం ధరించాల్సిన అవసరం లేదు. నిజానికి మనసుని క్రమశిక్షణా మార్గంలో ఉంచుకోవడానికి కావలసింది నిరంతర తాత్విక చింతన, దాని సాధన, ఆచరణ, బోధ. సన్యాస జీవితం ఎంత అద్భుతమైందో అంత కష్టమైంది కూడా అనేవారు స్వామీజీ. హృషికేశ్లో కొద్ది రోజులు గడిపిన తర్వాత భోలేబాబా బాబాజీకి ఇష్టమైన వింధ్య పర్వతాల్లోని వింధ్యాచలానికి ప్రయాణమయ్యారు. పేరొందిన వింధ్యవాసిని పవిత్ర క్షేత్రానికి దగ్గరగా ఉన్న ఈ ప్రదేశాన్ని గేరువా తలబ్ అని పిలుస్తారు. 1917లో బాబాజీ కోసం గోరఖ్పూర్ గౌరవ న్యాయాధికారి జమీందారు కట్టిన 2 గదుల కట్టడాన్ని ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. చాలా సంవత్సరాలైంది భోలేబాబా గేరువా తలబ్కి వచ్చి ఇక్కడ కాస్త ప్రశాంతత లభిస్తుంది అనుకున్నారు.
కొంతవరకు లభించింది కూడా. ఆయన అక్కడున్న వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా బాబాజీకి తోడుగా ఉండే చిన్న పిల్లవాడైన భోలేగా మాత్రమే తెలుసు. ఏమైతేనే అక్కడికి కొంత దూరంలో చిత్రకూట్లో ఉంటున్న బాగా పేరు పొందిన సిద్ధసాధువుకు తనకు కాస్త దూరంలోనే భోలే బాబా ఉంటున్నాడని తెలిసిపోయింది. అతనికి బాబాజీ భోలే బాబా బాగా తెలుసు. అంతేకాదు, భోలే అపూర్వ అక్షయ పాత్ర గురించి కూడా బాగా తెలుసు. ప్రతి సంవత్సరం సిద్ధబాబా తన ఆశ్రమంలో ఉత్సవం నిర్వహిస్తూ ఆ ఉత్సవంలో వేలాది మందికి భోజనాలు పెడుతూ ఉంటాడు. ప్రజలు ఈ స్వామి అన్నపూర్ణాదేవి కృపను పొందాడని, అందుకే వేల మంది భక్తులకు తన కుటీరంలో భోజనం పెడుతుంటారని చెప్పుకుంటారు. భోలే బాబా వింధ్యవాసిని మందిరం పరిసరాల్లో నివసిస్తున్నాడని తెలుసుకున్నప్పటి నుంచి అతడిని సందర్శించి గౌరవ పురస్సరంగా తన ఆశ్రమంలో జరిగే విందుకు రమ్మని ఆహ్వానించాడు. అలాగే తనతో పాటు ఎవరినైనా తీసుకురమ్మని కూడా ఆయన చెప్పారు. సిద్ధబాబా ఆశ్రమానికి వెళ్దామని భోలే బాబా అనుకుంటూ ఉండగా అంత క్రితం కొద్ది రోజుల ముందు తాంత్రిక యోగంలో బలమైన పట్టుగల ఓ యువ సాధువు ఆయన్ని కలిశాడు. భోలే బాబా ఆయన్ని తనతో పాటు సిద్ధబాబా విందుకు రమ్మని కోరారు. బెంగాలీ సాధువు అందుకు ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి వెళ్ళారు. వాళ్ళు ఆశ్రమం దగ్గరికి రాగానే ప్రజలందరూ వెంట రాగా సిద్ధబాబా మేళతాళాలతో, శంఖానాదంతో, ఇతర వాయిద్యాలతో వాళ్ళని ఆహ్వానించటానికి ఎదురు వెళ్ళారు. వీళ్ళందరూ ఆశ్రమాన్ని చేరుకోగానే మరో పెద్ద గుంపు భోలేబాబాకి జై అంటూ వీళ్లతో కలిసిపోయారు. అందరూ ఆయన కాళ్లను తాకటానికి తోసుకుంటున్నారు. ఈ గందరగోళంలో బెంగాలీ బాబా భోలే బాబా నుంచి దూరం అయిపోయారు. గుంపు కాస్త ఆయనని మింగేసింది. ఈ భక్తకోటి భక్తి పారవశ్యంతో చేసిన గందరగోళం ముగిసిన తరువాత సిద్ధబాబా భోలేను సౌకర్యంగా ఉండే గదిలోకి వెళ్ళారు. దాంతో భోలే బాబా బెంగాలీ బాబా ఇతర సాధువులతోనూ అతిథులతోనూ కలిసిపోయి ఉంటారని అనుకున్నాడు. కానీ భోలే బాబా లోపలికి వెళ్ళిపోయిన తరువాత మిగతా ఆశ్రమవాసులందరూ తమ తమ పనుల్లో తిరిగి నిమగ్నమైపోయారు. ఎవ్వరూ బెంగాలీ బాబాకి నీళ్లు కానీ ఆహారం కానీ ఇవ్వలేదు. సరికదా, అతిథిగా గౌరవించాల్సిన ఆయనకు అతిథులు, భక్తులు ద్వారం దగ్గర వదిలిన పాదరక్షలకు కాపలా ఉండమని పని పురమాయించారు. ఆయన పని ఏమిటంటే అతిథులు వదిలిన పాదరక్షలను, చెక్కతో చేసిన పావు కోళ్లను ఎవరూ ఎత్తుకొని పోకుండా, కుక్కలు లాక్కొని పోకుండాను చూడటం. అప్పటికే చాలా ఆలస్యమైంది. అల్పాహారం ఏమీ తినకుండా భోలే బాబాతో మైళ్ళ కొద్దీ దూరం నడిచి వచ్చి చాలా ఆకలిగా ఉన్న ఆ యువ బెంగాలీ బాబా కాస్త మంచినీళ్లు, ఆహారం అడిగినా ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. మధ్యాహ్నం కొద్దిసేపట్లో భోజనాలు మొదలవుతాయనగా ఆశ్రమవాసులు భోజనశాలలో ఊడుస్తూ ఉండగా మరికొద్ది మంది దుమ్ము లేవకుండా నీళ్లు చల్లుతున్నారు. ఇంకొంతమంది భోజనాలకి అరిటాకులు వేస్తున్నారు. అప్పుడు ఆకలితో నకనకలాడుతున్న బెంగాలీ సాధువు ఆశ్రమ నిర్వాహకుడిని కలిసి నిన్నటి నుంచి భోజనం చెయ్యలేదని, ఎవరినైనా పాదరక్షల దగ్గర పెడితే వెళ్ళి భోంచేస్తానని అభ్యర్థించాడు. దాంతో నిర్వాహకుడు, సిగ్గులేదా నీకు? ఆ మాత్రం సహనం లేదా? నువ్వు సాధువుగా ఎందుకు మారావు? ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఈ కాషాయ బట్టల్ని అన్నాడు. దయచేసి ఎగతాళి చెయ్యకండి. నేను భోలే బాబాతో వచ్చిన అతిథిని. ఆయన సిద్ధబాబాతో లోపల ఉన్నారు అని అన్నారు. ఆయన మాటలు అక్కడున్న వాళ్ళు ఎవరూ నమ్మలేదు సరికదా. పైపెచ్చు నవ్వారు. ఆశ్రమ నిర్వాహకుడు, ఈ రోజుల్లో జనాలు హాయిగా బతకడం కోసం సన్యాసులుగా మారుతున్నారు అని అన్నాడు. దాంతో బెంగాలీ బాబా కోపంతో నిగ్రహం కోల్పోయాడు. విసవిసా నడుచుకుంటూ ఆశ్రమం ముందు పారుతున్న మందాకిని నది దగ్గరికి వెళ్ళి ఓ చిన్న చేపను పట్టి తిరిగి ఆశ్రమ ద్వారం దగ్గరికి వచ్చి చేపను కింద పెట్టి
దానిపై కూర్చుని కళ్ళు మూసుకుని తన తాంత్రిక విద్యను ప్రదర్శించటం మొదలుపెట్టాడు. లోపల సిద్ధబాబా, భోలేబాబా ఇంకా ఇతర ముఖ్యమైన వాళ్ళు అప్పటికే కూర్చుని ఉన్నారు. ఆచారం ప్రకారం పెద్ద మొత్తంలో భోజనం సిద్ధబాబా దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆయన దాన్ని దేవతా నైవేద్యం పెట్టి తర్వాత తనతో కూర్చున్న ప్రముఖులు కొంతమందికి వడ్డించిన తర్వాత దాన్ని తిరిగి ఇంట్లోకి తీసుకువెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ఆ యువ బెంగాలీ బాబా తన తాంత్రిక ప్రక్రియను పూర్తి చేశాడు. దాంతో అప్పటికప్పుడు మొత్తం భోజనమంతా కుళ్ళిన చేప దుర్గంధంతో నిండిపోయింది. సాధువులందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ తికమక పడిపోయారు. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత భోలేబాబా హఠాత్తుగా, హారిదేవుడా, బెంగాలీ బాబా ఎక్కడా అని అరిచారు. మహారాజా, మీతో మరొకరు ఉన్నారనే విషయమే మాకు తెలియదే అని జవాబిచ్చారు. అవును, నాతో కలిసి వచ్చిన సన్యాసే ఆయన. ఆయనకు భోజనం వడ్డించారా అని అడిగారు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరికీ ఆయన ఎవరో తెలీదు. భోలే లేచి బయటకు నడవగా మిగతా వాళ్ళు ఆయనని అనుసరించారు. బయట ఆ కుర్ర బెంగాలీ సాధువు కళ్ళు మూసుకొని ఇంకా ధ్యానిస్తూనే ఉన్నాడు. భోలేబాబా ఒక్క తన్ను తన్ని, లే నీచుడా, చూడు నువ్వేం చేశావో, ఎందుకు చేశావు ఇదంతా అని అడిగాడు. బెంగాలీ సాధువు పైకి లేచి, నేను ఆకలిగా ఉన్నాను, ఎవ్వరూ నా మాట వినడం లేదు అన్నాడు. నువ్విలా చేయాల్సింది కాదు. అసలు నిన్ను ఇప్పుడు తన్నాలి. ఎంతో దూరం నుంచి ఈ సాధువులందరూ భోజనం చేయటానికి వచ్చారు. ఆశ్రమంలోని ఆహారం మొత్తం నీ వల్లే పాడైపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ భోజనం ఎలా అని బదులిచ్చారు భోలేబాబా. బెంగాలీ సాధువుకి తన తాంత్రిక విద్యలను వక్ర మార్గంలో ఉపయోగించానని అర్థమైంది. ఈ పశ్చాత్తాపంలో భాగంగా ఆయన 11 నెలలు ఆకులపై నివసించాడు. ఈ లోపల ఈ కంపు వాసన భరించలేనంతగా పెరిగిపోయింది. సిద్ధబాబా వంటగదికి వెళ్ళి అన్నపూర్ణాదేవిని అన్ని రకాలుగా ప్రార్థించాడు. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు. దాంతో తన తలని భోలే ఒడిలో పెట్టి రోదించాడు. మహారాజా, ఆ బెంగాలీ బాబా నా సిద్ధులన్నింటినీ నాశనం చేశారు. నేను మిగిలిన కాలమంతా ఆకలితో జీవించాలని శపించాడు. ఆకలితో వెళ్ళిపోతే ఈ సాధువులంతా కూడా నన్ను శపిస్తారు. వాళ్ళు నా అతిథులు. నాకు సహాయం చెయ్యి. నా సమస్తం నీ కాళ్ళ దగ్గర ఉంచుతాను అంటూ విలపించారు. దేవుడిపై నమ్మకం ఉంచండి అంటూ భోలేబాబా సముదాయించాడు. దీనికి పరిష్కారం చూడమని దేవీమాతను ప్రార్థిస్తాను అంటూ చేతులు జోడించి గుండె దగ్గర పెట్టుకుని శిరస్సు వంచి ప్రార్థించారు. అప్పటికప్పుడే ఆహారం నిండిన పాత్ర అతని చేతిలో ప్రత్యక్షమైంది. దాంట్లోంచి కొంచెం తీసి సిద్ధబాబాకి ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకువెళ్ళి వంటింట్లోని మిగతా పదార్థాలలో కలిపారు. మరు క్షణంలో మొత్తం ఆహారం కుళ్ళిన చేపకంపు పోయి ఘుమఘుమలాడుతూ విందుకు సిద్ధంగా తయారైంది. అనుకున్న ప్రకారం విందు సాగిపోయింది. ఈ సంఘటన అక్కడికొచ్చిన చిత్రకూట్ సాధువులందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. దాంతో భోలేబాబాను తమతో 3 రోజులుండి ఉపనిషత్ బోధ చేయవలసిందిగా ఆహ్వానించారు. సాధారణంగా భోలేబాబా ఇలాంటి ఆహ్వానాలను అంగీకరించరు. కానీ ఈసారి ఒప్పుకున్నారు. భోలేబాబా బోధ చేసిన ఆ 3 రోజుల్ని, ప్రశ్న సమాధానాల పర్వాన్ని, యోగ పద్ధతుల ప్రదర్శనల్ని ఇంకా ఇప్పటికీ కొంతమంది గుర్తుంచుకున్నారు. ఇంకా తర్వాత ఏం జరిగిందో తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.